హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు సింపుల్గా ఈజీగా ఎగ్ బిర్యానీ చేద్దాం. ఎగ్ బిర్యానీకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఎగ్ బిర్యానీకి మెయిన్గా ఎగ్ కావాలి కదా, అందుకని 6 ఎగ్స్ బాయిల్ చేసి దాన్ని 4 కార్డ్స్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా కార్డ్స్ వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. రెడ్ కలర్ బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. మెయిన్ ఆనియన్ కావాలా. బిర్యానీ మసాలాలు క్యాష్యూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, గరం మసాలా, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. టమోటో 3 వేసుకున్నాను. క్వాంటిటీ ఎంత కావాలో దానికి తగ్గట్టు టమోటో వేసుకోవచ్చు. టమోటో 3 వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండేం లేదు, అందుకనేసి నేను దీంట్లోనే అల్లం వెల్లుల్లి దీంట్లోనే వేసి పేస్ట్ చేసేసాను. పెరుగు యాడ్ చేయాలి కాబట్టి పెరుగు. బాస్మతి రైస్ 1/2 అవర్ ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఒక సైడు బాస్మతి రైస్ కోసం నీళ్లు పెట్టుకున్నాను. నీళ్లు మరిగిన తర్వాత రైస్ వేసుకున్నాను. ఈ నీళ్ళలోనే మసాలా ఐటమ్స్ వేసుకుందాం. యాలకులు, చెక్క, లవంగం, స్టార్ ఫ్లవర్, పలావ్ ఆకులు, కొద్దిగా పుదీనా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే ఇదే కుక్కర్లో మళ్ళీ బిర్యానీ చేసుకుందాం. ఆయిల్ దీంట్లోనే ఉంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఎగ్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఎగ్స్కి సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్స్కి బాగా ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ తీసి పక్కన పెట్టుకుంటాం. దీంట్లోనే టమాటో ప్యూరీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా, కారం తగ్గట్టు చిల్లీ పౌడర్. పచ్చిమిర్చి వేసాను కదా, కారం కొద్దిగా చాలు. మా ఇంట్లో ఎక్కువ కారం ఎవరు తినరు. ధనియా పౌడర్, క్యాష్యూ లాస్ట్కి వేద్దాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. బాగా టమాటో ఉడికి పచ్చివాసన పోయి ఆయిల్ తేలుకోవాలి పైన, అంతవరకు ఉడికిద్దాం. ఉడుకుతా ఉంది. పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలి. ఆయిల్ పైన తేలాలి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. రైస్కి నీళ్ళు పెట్టాం కదా, మరుగుతుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ 80% ఉడకాలి. దీంట్లో 80% ఉడికితే మాత్రమే మనకి రైస్ విడివిడిగా వస్తుంది. చూడండి, ఉడికి టమాటో గ్రేవీ ఉడికి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగా వస్తుంది కర్డ్ యాడ్ చేస్తే. ఇటు సైడ్ రైస్ ఉడుకుతూ ఉంది. రైస్ ఉడికింది చూడండి.
80% ఉడికింది రైస్. ఇప్పుడు షిఫ్ట్ చేసేస్తాం దాంట్లోకి. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. కింద రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం దీనిపైన. కొద్దిగా పుదీనా, లైట్గా కొత్తిమీరాకు, ఫ్రైడ్ క్యాష్యూ, కొద్దిగా నెయ్యి వేసుకుందాం పైన. టేస్ట్ చాలా బాగుంటుంది. పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొద్దిగా షీట్ కవర్ చేసుకొని ఇలా షీట్ కవర్ చేసుకొని దీని మీద ప్లేట్ పెట్టి ఇలా ఏదైనా వెయిట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. నేను ఫస్ట్ అండి ఎగ్ బిర్యానీ ట్రై చేయడం. అయితే ఇలా వచ్చింది. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. వేడి వేడిగా ఉంది. నేను ఇదే ఫస్ట్ బిర్యానీ ట్రై చేయడము. ఎగ్ బిర్యానీ ఆ ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, గీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది దీంట్లో. ఆకలి వేసేస్తూ ఉంది, తొందరగా తినేస్తూ ఉండను. ఇటు సైడ్ ఏమో చెప్తుంటే రియాక్షన్ ఇచ్చాను అంతే. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.